విద్యార్థులకు నమస్కారం. ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా భాగం 3 సమాజ శాస్త్రం ఒక విభాగంగా శాస్త్రీయ పద్ధతి, సమాజ శాస్త్రంలో ఉపయోగించే అధ్యయన పద్ధతులు, విధానాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం ఈ భాగం 3లో మనం చేద్దాం. అయితే మిత్రులారా, మనము భాగం 1లో మనం తెలుసుకున్నాం ఏమంటే, సమాజ శాస్త్రం అనేది ఒక సమాజంలో ఉన్నటువంటి సామాజిక సంబంధాల గురించి, సామాజిక సంస్థల గురించి, సమాజంలో వచ్చే మార్పుల గురించి, పెను మార్పుల గురించి కూడా ఒక శాస్త్రీయ పద్ధతితో అధ్యయనం చేసే ఒక గొప్ప అస్త్రమే ఈ యొక్క సమాజ శాస్త్రం అనే ఒక విషయము మనము గత వీడియోలో తెలుసుకున్నాం. అయితే దానికి పునాది పలికినటువంటి పితామహుడు మనకు ఆగస్ట్ కుమ్టే గారు ఉన్నారు. అందులో ఆయన చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు. ఆయన ఒక శాస్త్రీయ పద్ధతిని కనుక్కున్నాడు. సమాజంలో వచ్చేటువంటి పెనుమార్పులను ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఒక సామాజిక సంస్థలను, దాని యొక్క రూపురేఖలను ఏ విధంగా చదవాలి, అధ్యయనం చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఆయన తన రచనల ద్వారా మనకు తెలియజేశాడు. ఆయనతో పాటుగా మనకు మ్యాక్స్ వెబర్ కావచ్చు, ఎమెల్ డర్కైమ్ కావచ్చు, హెర్బర్ట్ స్పెన్సర్ కావచ్చు, అలాగే ఒక కార్ల్ మార్క్స్ లాంటి గొప్ప మేధావులు మనకు వాళ్ళ యొక్క శాస్త్రీయ విధానాన్ని వాళ్ళ రచనల ద్వారా మనకు తెలియజేశారు. అయితే ఈ యొక్క సమాజ శాస్త్రంలో మనకు ఏమిటి శాస్త్రీయ పద్ధతులు అంటే ఏమిటి, శాస్త్రీయ పద్ధతిగా మనము ఏ విధంగా చదవాలి అనే ఒక విషయాలు ఇలాంటి గొప్ప శాస్త్రవేత్తలు మనకు అందించారు. మిత్రులారా, అందులో ప్రధానంగా ఏమిటి అని అంటే, మనము సమస్యను ఏ విధంగా గుర్తించాలి అనే ఒక విషయాలను మనం తెలుసుకుంటాం. అలాగే సమాచారము ఏ విధంగా సేకరించాలి అనే విషయము, సేకరించిన సమాచారాన్ని ఏ విధంగా మనము దాన్ని పరిశీలించాలి, విశ్లేషించాలి అనేటువంటి అంశాలను ఈ యొక్క శాస్త్రీయ పద్ధతి ద్వారా తెలుసుకుంటాం. అలాగే మనకు నిర్ణయాలకు వచ్చే ముందు మనము ఒక పాక్షికత అంటే ఒక అబ్జెక్టివిటీ మెయింటైన్ చేయాలి. ఏదేదో మనము శాస్త్రీయ పద్ధతి అని అంటే మన ఆలోచనలు అందులో ఉండడం కాదు. మనము ఒక పాక్షికత అంటే ఒక ఆబ్జెక్టివిటీ మనం మెయింటైన్ చేయాలి. అంటే మన ఆలోచనలు అందులో రుద్దడం కాకుండా, ఒక సమాజంలో నుండి వచ్చేటువంటి ఒక సమాచారాన్ని ఒక శాస్త్రీయ పద్ధతితో మనము విశ్లేషించి ఆ నిర్ణయాలకు వచ్చే ఒక పద్ధతియే మనము ఒక శాస్త్రీయ పద్ధతి అని అంటున్నాం. అదేదో శాస్త్రీయ పద్ధతి అంటే అదేదో మనం రీసెర్చ్ చేసి తీసుకున్నటువంటి ఒక సమాచారము మనం చేస్తే అది ఫైనల్ అని కాదు. తద్వారా అది ఫైనల్ అనేది ఉండదు శాస్త్రీయ పద్ధతిలో. అంటే ఇతరులు కూడా దాన్ని చేయొచ్చు, మళ్ళీ చేయొచ్చు. ఆ ఒక రీసెర్చ్ కి ఒక పునాది వేసేదే ఒక శాస్త్రీయ పద్ధతి. మిత్రులారా, అలాగే ఈ యొక్క సమాజ శాస్త్రంలో ఉపయోగించే అధ్యయన పద్ధతులు ఎన్నో ఉన్నాయి. అందులో ప్రధానంగా మనకు పరిశీలన పద్ధతి ఉంది. దానిని మనము అబ్జర్వేషన్ మెథడ్ అని అంటాం. ఇది సమాజంలో జరిగిన సంఘటనలను మనము ప్రత్యక్షంగా గమనించి అధ్యయనం చేసే పద్ధతియే ఒక పరిశీలన పద్ధతి అని మనము చెప్పుకుంటాం. అలాగే మనకు ఇంకొక పద్ధతి ఏమిటి అంటే ఇంటర్వ్యూ పద్ధతి అని అంటున్నాం. ఈ ఇంటర్వ్యూ పద్ధతులని ఏమిటంటే, వ్యక్తుల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళకు కొన్ని ప్రశ్నలు వేయడం, వాళ్ళ దగ్గర నుండి మనం సమాచారాన్ని సేకరించే పద్ధతిని మనము ఇంటర్వ్యూ పద్ధతి అని అంటాం. అలాగే మనకు ప్రశ్నావళి పద్ధతి కూడా ఉంది. దానినే మనము క్వశ్చనర్ పద్ధతి అని అంటాం. ఇది ఒక ప్రశ్నల జాబితాను మనం తయారు చేసుకొని మనము వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మనము సమాచారాన్ని సేకరించే పద్ధతిని ప్రశ్నావళి పద్ధతి అని అంటాం. అలాగే మనకు కేస్ స్టడీ పద్ధతి అని అంటారు. దీన్ని కూడా ఏమిటి అంటే, ఒక వ్యక్తి లేక ఒక కుటుంబం లేక ఒక సంస్థను ఒక లోతైన ఒక విశ్లేషణ అధ్యయనం చేసేదే ఒక కేస్ స్టడీ అని మనము చెప్పుకుంటాం మిత్రులారా. సో అలాగే మనకు సర్వే పద్ధతి అనేది ఒకటి ఉంది. దీనినే ఇంగ్లీష్ లో సర్వే మెథడ్ కూడా అంటారు. దీన్ని పెద్ద సంఖ్యలో ప్రజల నుండి సమాచారం సేకరించి దానిని విశ్లేషించే ఒక పద్ధతి మనకు సర్వే పద్ధతి అని అంటారు. సో ఈ రకంగా మనకు సమాజ శాస్త్రంలో అధ్యయనం చేయడానికి వివిధ పద్ధతులు మనకు ఉన్నాయి. అలాగే మనకు సమాజ శాస్త్రంలో అధ్యయనం ఒక విధానాలు ఏమిటి, ఇదైతే పద్ధతులు.
మరి విధానాలు ఏమిటి అంటే మనకు కొన్ని విధానాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఏమిటి అంటే గుణాత్మక విధానం, దానిని క్వాలిటేటివ్ రీసెర్చ్ మెథడ్స్ అని అంటారు. అంటే ఈ గుణాత్మక విధానాన్ని ఏమిటి అంటే మనుషుల యొక్క వాళ్ళ యొక్క ఆలోచనలను రికార్డ్ చేయడం, వాళ్ళ యొక్క సమాచారాన్ని వాళ్ళ యొక్క మెమరీ ద్వారా, వారి యొక్క జీవితంలో జరిగినటువంటి అనుభవాల ద్వారా మరి సేకరించే ఒక విధానమే మరి ఒక క్వాలిటేటివ్ విధానం అని అంటాము. దానిని మనము గుణాత్మక విధానం అని చెప్పుకుంటాం. అలాగే పరిమాణాత్మక విధానం, దానిని క్వాంటిటేటివ్ మెథడ్ అని అంటాం. సో అలాగే ఇంకొకటి మనకు ఏమిటి అని అంటే తులనాత్మక విధానం, అంటే కంపారిటివ్ మెథడ్స్ కూడా ఉంటాయి. సో ఎలాగంటే ఒక రెండు సంఘటనలు తీసుకొని దానిని కంపారిటివ్ ఒక అనాలిసిస్ ని మనం చేస్తాం, దానిని తులనాత్మక విధానం అని మనం అంటాం మిత్రులారా. అలాగే మనకు ఒక చారిత్రక విధానం, దానిని మనం హిస్టారికల్ మెథడ్ అంటున్నాం. ఈ యొక్క హిస్టారికల్ మెథడ్ అనేది మనకు ఒక చరిత్రలో జరిగినటువంటి ఒక సంఘటనలను తీసుకొని దానిపైన అధ్యయనం చేసే ఒక విధానమే ఒక హిస్టారికల్ మెథడ్ అంటాం. దానిని మనము చారిత్రక విధానం అని చెప్పుకుంటాం మిత్రులారా. సో ఆ రకంగా మనకు సమాజ శాస్త్రం అనేది ఒక సమాజాన్ని ఇలాంటి పద్ధతుల ద్వారా, ఇలాంటి యొక్క విధానాల ద్వారా, ఒక శాస్త్రీయ పద్ధతి ద్వారా మరి అధ్యయనం చేసే ఒక విధానమే మనము ఈ సమాజ శాస్త్రంలో మనము పాటిస్తాం. మనం దానిని రీసెర్చ్ చేసేటప్పుడు దానిని అవలంబిస్తాం. సో ఆ రకంగా ఈ యొక్క శాస్త్రీయ పద్ధతుల ద్వారా, ఒక వివిధ అధ్యయన విధానాల ద్వారా సమాజంలో వచ్చేటువంటి సమస్యల గురించి, దాంట్లో వచ్చేటువంటి మార్పుల గురించి, మరి వారి సంబంధాల గురించి మనము విశ్లేషించవచ్చు మిత్రులారా. కావున అందువల్ల సమాజ శాస్త్రం అనేది ఆధునిక సమాజ అధ్యయనంలో ఒక ప్రముఖ స్థానంలో మనకు నిలిచిందని మరి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. కావున మిత్రులారా, ఈ భాగం మనము దీంతో ముగించి మనము వచ్చే భాగాలలో మరింత లోతుగా మరి యొక్క సమాజ శాస్త్రాన్ని మనము అధ్యయనం చేద్దాం మిత్రులారా. ధన్యవాదాలు.